నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మోదీ ఇవాళ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఏదైనా ఆపద వస్తే తాట తీస్తాను అని చెప్పేసి అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి మోదీకి మంచి అనుబంధం ఉందని ఇక్కడనే తెలిసిపోతుంది. అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితి మోదీ వరకు వెళ్ళింది అంటే ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక గాలి వీటన్నిటిని నీలి వార్తలు అంటారు. అంటే ఏదో పుకార్లు పుట్టిస్తారన్నమాట. పవన్ కళ్యాణ్కి ప్రాణాపాయం ఉందని పుకార్లు పుట్టిస్తారు. పవన్ కళ్యాణ్ని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డికే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఉంది. ఆయన ఎంత అమాయకుడో ఎంత పిచ్చోడో కాకపోయినట్టయితే ఎవరు పొరపాటున పవన్ కళ్యాణ్ ఏమి చేసినప్పటికి కూడా ముందు మూసేసేది జగన్మోహన్ రెడ్డిని. అలాంటప్పుడు వాళ్ళు మిత్రులు కాకుండా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు శత్రువులను ఎక్కువ కాపాడుకుంటారు. ఎందుకంటే శత్రువుకి ఏమైనా జరిగితే తన మీదకే వస్తుంది. అర్థమైందా? సో ఇలాంటి పుకార్లు పుట్టించడం వల్ల ఆయనకే ప్రమాదం కానీ ఈయనకి ప్రమాదం ఏమి ఉండదు. ఇక్కడ మోదీ వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే ఆయనకేదో దేశంలో ఒక నిజాయితీగా నిస్వార్థంగా ఆవేశంగా పనిచేసే ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు దొరికాడు. ఆయన కాపాడుకోవాలి అనే ఉంది. తర్వాత మీరు బాగా గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో కూడా మోదీ బాటను అనుసరిస్తున్నాడు. మోదీకి దైవభక్తి ఎక్కువ, ఈయనకి దైవభక్తి ఎక్కువ. మోడీ దీక్షలు చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు. ఈయన దీక్షలు చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. ఆయనకి దేవుళ్ళు వీళ్ళందరూ అంటే పురాతన దేవుళ్ళు వాళ్ళ తాలూకు ప్రాశస్త్యం అంతా తెలిసిన వాడు మోదీ. ఈయన కూడా వారాహి అనేటువంటి ఒక అమ్మవారిని తీసుకొని, అలాగే ఆంజనేయ స్వామిని తీసుకొని, కొంతమంది దేవతలు తీసుకొని బాగా పూజలు ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఈవెన్ దర్గాని కూడా వదిలిపెట్టడం లేదు, ఇటు క్రిస్టియానిటీని వదిలిపెట్టలేదు. అంటే ఆయనకి రాజకీయంగా ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడా అన్నది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ కూడా దగ్గరికి చేర్చుకునే ఏర్పాటు చేస్తున్నాడు. క్రిస్టియన్స్ ఆయన కోసం ప్రేయర్లు చేస్తున్నారు, దర్గాలో ప్రార్థనలు చేస్తున్నారు, హిందూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు, నోవులు రథాలు ఉపవాసాలు దీక్షలు అన్ని చేస్తున్నాడు అనమాట. సో ఇద్దరు లైక్ మైండెడ్ అయ్యారు అన్నమాట. ఇప్పుడు యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటాం కదా. అలాగా పవన్ కళ్యాణ్ అంత దగ్గర అవ్వడానికి ప్రధానమైన కారణాలు ఇవి. కనుక అది ఎందుకు ఇష్టపడతామో చెప్పలేము. మనలాంటి ఆలోచనలు ఇతరులకి ఉన్నట్టయితే, ఇతరుల్లో ఉన్నట్టయితే మనలాగే దేశం అంతా ఇంకొకరు గౌరవిస్తున్నట్టయితే వాళ్ళ మీద మనకి ఒక విధమైనటువంటి ప్రేమ కలుగుతుంది, అభిమానం కలుగుతుంది, ఆ పుత్రవాత్సల్యం కలుగుతుంది. పవనే నా కొడుకు అయితే అనుకున్న వాళ్ళు ఎంతో మంది తల్లులు ఉన్నారు, ఎంతో మంది తండ్రులు ఉన్నారు. కనుక ఇక్కడ ఈ రాజకీయ దురుద్దేశంతో చేసేటువంటి పుకార్లు అవి ఎంతో కాలం ఉండవు, ఎంతో కాలం ఉండవు. ఒకవేళ ఆ పుకారు నిజమైనట్టయితే మొత్తం అందరినీ కాల్చి పారేస్తారు. ఎవరు మాకి ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పకుండా కాల్చి పారేస్తారు. పవన్ కళ్యాణ్కి అంత నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మోదీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాన్ని ఇలా చూడొచ్చు అంటే సార్, సెక్యూరిటీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఎవడేంటి సెక్యూరిటీ ఇస్తారు చెప్తున్నాడు కదా. అంతకీ వాళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది కదా. అంతకీ ప్రమాదావస్థలో పవన్ పడినట్టయితే వాళ్ళు సహజంగా అవతల వాళ్ళు ఎవరు ఉండరు. గుంపులుగా పెట్టెల్ని కాల్చినట్టు కాల్చేసి నేల పడేస్తారన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైతే ఈ పుకారు పుట్టిస్తున్నారో ఇది ప్రధానంగా. అంటే మోదీ ఇప్పుడు మోదీకి అత్యంత అంటే లాయల్ గా ఉండే వ్యక్తి రాజకీయ నాయకుడు దొరికారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ లాగా ఇంకా ఎవరు లేరు అంటారా? ఇంకెవరు రారు అంటారా రాజకీయాల్లోకి? చూద్దామమ్మా. మనం ప్రాక్టికల్ గా 14 సంవత్సరాలు చూసాం. ఇక్కడ మనం నిన్న మొన్న చూడలేదు. పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నాం. అన్నిట్లో హైలైట్ గా నిలిచాడు. ఆస్తులు అమ్మేసుకున్నాడు, డిపాజిట్లు అమ్మేసుకున్నాడు, మళ్ళీ కొనుక్కున్నాడు. పార్టీ బిల్డింగ్ కోసం వాళ్ళు ఉన్నట్టు ఆస్తి పాస్తి అంతా అయిపోయింది. ఈరోజు 65 కోట్ల అప్పులో ఉన్నాడు.
ఆఖరికి ఆ వదిన దగ్గర చేసా 2 కోట్ల అప్పు కూడా చెప్పుకున్నాడు కదా. అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా వచ్చినట్లయితే డెఫినెట్ గా సేవాభావం ఉన్న వాళ్ళని తొందరగా గమనిస్తాం మనం, తొందరగా ప్రజల దృష్టిలో పడిపోతాం అన్నమాట. ఇప్పుడు మనకి 5 సంవత్సరాల్లో తీరని వెలిసేదంటే అన్న క్యాంటీన్లు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళు 5 రూపాయలు అసలు వాళ్ళ దగ్గర 5 రూపాయలు లేకపోయినా దారిని పోతున్న వాళ్ళు 10 రూపాయలు ఇస్తే దర్శినేవాళ్ళు. కనుక ఎవరికైతే ఎక్కడైతే సేవాభావం ఉంటుందో అక్కడ డెఫినెట్ గా ప్రజల ఆదరణ ఉంటుంది. ఇప్పుడు దేవాలయాల దగ్గర నిత్యాన్నదాన సత్రాలు, నిత్యాన్నదాన వితరణ ఉందంటే కారణం ఏంటంటే అక్కడ ఏమున్నా ఎంత డబ్బున్నా కాదు, ఆకలేసిన టైంలో 5గురు వెళ్ళిపోతున్నారు, తినేస్తున్నారు, వచ్చేస్తున్నారు. స్వామి ఎంత మంచి పని చేశారు భగవంతుడా అనుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 65 కోట్లు అప్పున్నాడు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ఇది ఇప్పుడు ముందు ఎలాగో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అంటే సంపాదించే అవకాశం లేదు అంటారా? రాజకీయాల్లో సంపాదించడం అంటే గురజాడ చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి సాయపడబోయి. ఏంటి సొంత లాభాన్ని మీరు 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు వాడికి ఫ్యామిలీ ఉంది కదా, నేను జీతం తీసుకొని అని చెప్తున్నాడు కదా, అది తప్పు కాదు. మీకు 1,00,000 కోట్లలో ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 90 కోట్లు కూడా వెనకేసుకోవడం మాత్రం నేరం, ఆత్మహత్య సదృశం. ఎందుకంటే ఈ 90 కోట్లు జాతి సంపద, పశువులు ఉంటున్నారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆకలి దప్పికతో ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తాలూకు ఉసిరు తగలదా? ఏం తాత్కాలికంగానే బ్యాంకులో ఉంటాయి. తర్వాత నువ్వు పోయినప్పుడు 1 రూపాయి తీసుకెళ్తావా? 1 అంగుళం జాగా తీసుకెళ్తావా? అరే 26 జిల్లాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించేసాను, ఈ బిల్డింగ్ల మాట ఏంటంటే ఉండవయ్యా, ఉంటాయి, ఇవాళ రేపు ఇంకొకరే అవుతాయి, అంతే. అది చరిత్ర చెప్పిన సత్యం.